జూలై 7వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారి ఇంటికి ఒక అతిథి రాబోతూ ఉన్నారు. తరువాత జరిగేది ఇదే. అయితే సింహరాశి వారి ఇంటికి ఎలాంటి అతిథి రాబోతూ ఉన్నారు, తరువాత సింహరాశి వారికి ఏం జరుగుతుంది, సింహరాశి వారికి జరిగేటటువంటి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9662000440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వంటి ఎలా ఉంటుంది, అలానే వారి ఇంట్లోకి ఎలాంటి అతిథులు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ఈ సమయంలో భూములు, షేర్ల క్రమ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నిత్యం మహా పశుపత కనకం ధరించటం చాలా మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఓ దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తొందరపడకండి. వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. వాహన కొనుగోలు ఈ సమయంలో సాధ్యమవుతుంది. కీలక విషయాలలో జాగ్రత్త వ్యవహరించటం మంచిది. నిత్యం లక్ష్మి తామర వత్తులను అష్టమూలిక తైలంతో దీపారాధన చేస్తే గనక మీకు ఏవైనా రాబోయే సమస్యలు, గండాల నుండి విముక్తిని పొంది మీరు వాహన కొనుగోలుకి అడ్డు లేకుండా ఉంటుంది. ఈ రాశివారు తొందరపడకండి. అంటే సింహ రాశివారు తొందరపడి తీసుకునే నిర్ణయాలు, కోపతాపాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. అవి ఎప్పటికీ కూడా మీకు ఏదో ఒక చిక్కుని, సమస్యను తెచ్చి పెడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. నిత్యం పశు అంటే మీకు తప్పకుండా కూడా పశు పత కంకణం అనేది ధరించటం వల్ల చాలా లాభాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అన్ని విధాల మంచి జరుగుతుంది. ఆస్తి వివాదాలపై ఎదురైన చికాకులు కలిగించిన, అధికారం ఇచ్చిన ముందుకు సాగుతాయి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకోవటం, జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలను పొందటం అయితే జరుగుతుంది. అలానే సింహరాశి వారికి ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నానా రకాల అరిష్టాలు, శత్రు బాధలు, అంతేకాకుండా మీకు ఇదివరకు ఉన్నటువంటి శత్రు భయాలు నశించిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో త్రిశూల్ ఉపయోగించండి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈరోజు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు తీరి అష్టమూలిక తైలంతో దీపారాధన అనునిత్యం కూడా మీరు వెంకటేశ్వర స్వామివారి ముందు వెలిగించటం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి పాత మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. అంతేకాకుండా
క్రమక్రమంగా కష్టాలు నశించిపోయి లాభాలు అనేవి పొందుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి ఎక్కువగా పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిత్యం కూడా యజ్ఞ భస్మాన్ని ధరించటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. యజ్ఞ ఫలితాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులలో ఉన్న లోపాలను కూడా, ప్రమాదాలను గురించి వాటిని కొన్నింటిని దూరంగా ఉండండి. అలాంటి వాటికి మీరు దూరంగా ఉంటే మంచిది. అలానే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రాన కొంతమందికి ఉండవచ్చు. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చులు తొలగించటం మేలు. తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం అనేది విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందటమే కాకుండా వీరికి అతిథులు అనేవారు వీరి ఇంటికి రాబోతూ ఉన్నారు. ఈ సమయంలో అతిథులు వీరి ఇంటికి అంటే చుట్టాలు వారి యొక్క రాకను కాస్త మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. వారి రాక మీకు ఇబ్బందిని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే కొంతమంది అయితే మీకు అంటే మంచి మనస్సుతో వచ్చేవారు ఉంటారు. మరి కొంతమందేమో మిమ్మల్ని ఏదో ఒక రకంగా నష్టపరచాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండటం అయితే చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీరు జాగ్రత్త పాటించకపోతే గనక రాబోయే రోజుల్లో ఇంకా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండటం ఉత్తమమని గుర్తుపెట్టుకోండి. అలానే వివిధ రంగాలలో ఉన్నటువంటి సింహరాశి వ్యక్తులు కూడా వివిధ రకాలైనటువంటి పలు మార్పులను అంటే ఈ సమయంలో పొందుతారు. పలు మార్పులను చూస్తారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించటం జరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల వీరికి రాజయోగం అయితే పట్టబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే అతిథుల రాకతో కాస్త సంతోషాన్ని కలిగించిన మరి కాస్త అంటే ఏదో ఒక ఆలోచనను కలిగింపజేస్తుంది. కొంత ధన నష్టానికి దారి తీస్తుంది. చికాకు కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా చూసుకున్నట్టు అయితే అనుకూలంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందుతారు ఈ రాశివారు. గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇక సింహరాశి వ్యక్తులు అయితే ఈ సమయంలో మీరు అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే గనక మీ దారిన మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అడ్డుకునే వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం మీరు ఖచ్చితంగా ఎదగలేరు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని మీరు గమనిస్తూ ఉండండి. అలానే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటు అంటే మీరెవరికైనా డబ్బుని ఇచ్చి మర్చిపోయే అవకాశం ఉంటుంది కనుక డబ్బుని ఎవరికైనా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మీరు నోట్ చేసుకోండి. లేదా ఒక పేపర్ పైన రాసుకోండి. ముఖ్యంగా ప్రూఫ్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. లేదు అంటే ఆ డబ్బుని మీరు ఇచ్చి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు అతిథుల దగ్గర ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలైతే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారికి అతిథుల వల్ల జరిగేది ఇది ముఖ్యంగా మీరు దగ్గరి చుట్టాలకి, దగ్గరి బంధువులకి గనక అప్పుని ఇచ్చినా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను. అతిథుల రాకతో వీరికి ఎలాంటి మార్పులు జరుగుతాయి అని కాస్త చికాకుని కలిగిస్తాయి. అలానే కుటుంబంతో ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి.
ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.